ఈరోజు మేము మా గ్రామదేవత శ్రీ స్వేచ్ఛవతి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు తనకు తానుగా వెలిసిన చోటు ఇది. ఒక సమయంలో ఊరు వాళ్ళంతా మసూచికం వచ్చి బాధపడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకరోజు ఒక రైతు పొలం దున్నుతున్నప్పుడు నాగలి భూమిలో ఇరుక్కుపోతుందంట. ఎంత ట్రై చేసినా నాగలైతే బయటికి రాకపోవడంతో చీకటి పడుతుందని ఇంటికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి అమ్మవారు రైతు కలలోకి వచ్చి నేను అక్కడ వెలిసాను అని చెప్తుంది. అలా ఈ గుడిని కట్టారంట. రీసెంట్గానే దీన్ని రినోవేట్ చేశారు. ముందు చాలా డిఫరెంట్గా ఉండేది. అమ్మవారు అత్తవారింటి నుండి పుట్టింటికి వెళ్తారు 12 ఇయర్స్కి ఒకసారి. అప్పుడు సంబరాలు చేస్తారు. ఈ సంబరాన్ని చూడడానికి ఇండియాలో వేరియస్ కార్నర్స్ నుంచి భక్తులైతే వస్తుంటారు. ఇది 1 మంత్ వరకు జరుగుతుంది. మంత్ ఎండింగ్ కల్లా దేవుడి ప్రతిరూపం మళ్ళీ అమ్మవారింటి నుండి అత్తవారింటికి అయితే వెళ్తారు. అంటే ఈ గుడికి అయితే వస్తుంది. అలా సంబరాలు అయితే పూర్తవుతాయి. ముందు 2011లో అయ్యింది. మళ్ళీ రీసెంట్గానే 2023లో సంబరాలు అయ్యాయి. బాయ్ ఫ్రెండ్స్.